నిత్య జీవం కలుగుతూ వస్తుంది. నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవిస్తూ వస్తే మనకు జీవితం మనకు ఆ యొక్క సంతోషం దొరుకుతూ వస్తుంది. అంతేకాకుండా నా జీవితంలో ఎన్నోసార్లు అయినప్పుడు నేను చెప్తూ వచ్చిన ఇప్పుడు నేను ఇక్కడ చెప్తూ వచ్చినప్పుడు నేను ఒకప్పుడు పాపినే, మీ భాషలో చెప్తూ వస్తే ఇప్పుడు నేనేదో అయ్యగారినో పూజారినో అనే విషయం అనేది కాదు. నేను ఒకప్పుడు లోకంలో జీవిస్తూ వచ్చినాను, చెడు అలవాట్లకు చెడు బ్రతుకులకు బానిసమై జీవిస్తూ వచ్చినాను. కానీ ఒకనొక సమయంలో ఎంతమంది హెచ్చరిస్తూ వచ్చినా, ఎంతమంది చెప్తూ వచ్చినా నా జీవితాన్ని నేను మార్చుకునేవానిగా లేకుండా నా జీవితాన్ని నేను ఎప్పుడు మార్చుకోలేదు. కానీ యేసు ప్రభు వారు నన్ను ఒకనొక సమయంలో, ఒకనొక రోజు, ఒకనొక క్షణాన, బిడ్డ ఇంకా కొంచెం సేపట్లో ఒకవేళ నువ్వు చనిపోతూ వస్తే నీ బ్రతుకు ఎక్కడికి? ఇంకా కొంచెం సమయంలో నీకు ఆపరేషన్ వస్తుంది. అప్పుడు నువ్వు చనిపోతే, ఒకవేళ బ్రతుకుతే సంతోషం, నువ్వు చనిపోతే నీ బ్రతుకెక్కడికి అని యేసు ప్రభు వారు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అవును కదా, ఈ లోకంలో నేను ఎంతో విలువగా బతుకుతూ వచ్చినాను. చెప్పేవాడిని నేను రాజకీయాలు చేస్తూ వచ్చినాను, చెప్పేవాడిని నేనే సినిమాలలో పనిచేస్తూ వచ్చినాను, చెప్పేవాడిని నేనే ఎంతో విచ్చలవిడిగా బ్రతుకుతూ వచ్చినాను. కానీ నేను చనిపోతే నా బ్రతుకెక్కడికి అని యేసు ప్రభు వారు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆ క్షణాన నేను నా జీవితాన్ని, అయ్యా నేను చేసిన బ్రతుకంతా ఆ యొక్క జక్కయ్య తన జీవితంలో ఎలా పాప బ్రతుకును యేసు ప్రభు ఎదుట, అయ్యా నేను ఇంత అన్యాయం పుట్టబట్టి సంపాదించిన అనే విధంగా నేను కూడా అదే విధంగా, అయ్యా నేను చేసిన తప్పులన్నీ నన్ను క్షమించు, నేను చనిపోతే నువ్వు ఏదైతే రాజ్యం స్థాపిస్తూ వస్తున్నావో ఆ రాజ్యంలో నేను ఉండాలని నా ఆశ, ఆ యొక్క కోరికని నేను ఎప్పుడైతే నా హృదయాన్ని మార్చుకొని యేసు ప్రభు వారి యొక్క పాదాల చింత నేను ఉంటూ వచ్చినానో నాకు మరణంలో నుంచి జీవంలోకి దాటించబడుతూ వచ్చినాను. లోకంలో సామెత ఉంది. ఏం సామెత అంటే, దీపం ఉన్నప్పుడే ఏం పెట్టుకోవాలంట, ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్తూ వచ్చినాడు. నా జీవితంలో ఒక దీపం ఉంటూ వచ్చిందే, అది వెలుగు ఇచ్చినప్పుడే నా జీవితాన్ని మార్చుకోలేదు. ఇప్పుడు ఒకనొక సమయంలో నా యొక్క స్వరం వింటేనే, ఈ యొక్క శబ్దం వింటేనే, వాడు వచ్చిండు తలుపు తీయమనే ఒక శబ్దం వినపడుతూ వస్తుండే. కానీ ఈ యొక్క సాయంకాలం నేను ఇంత గట్టిగా అరుస్తూ వచ్చినా, నేను ఇంత గట్టిగా ఉంటూ వచ్చినా, ఆ యొక్క దీపము ఈ యొక్క లోకంలో ఆరిపోయబడుతూ వచ్చింది. నా స్వరము అక్కడికి, ఆ యొక్క ప్రదేశానికి నా యొక్క మాట వినబడుతూ వస్తుంది. కానీ ఆయన లేచి రాలేడు. ఎందుకనంటే ఆయన బ్రతుకున్నప్పుడే నా జీవితాన్ని, నాకు వెలిగించిన నా జీవితాన్ని, నన్ను ఈ భూలోకంలో జన్మించబడించిన ఆ జీవితాన్ని నేనేమో తృణీకరించినాను, నేను వదిలేసుకుంటూ వచ్చినాను. ఎన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. కానీ ఇప్పుడు నేను అరిచిన నా యొక్క స్వరము ఆ యొక్క శరీరము, ఆయన యొక్క బాడీ దగ్గరికి చేరుతూ వస్తుందే కానీ ఆ మనిషి పలకలేడు, ఆ మనిషి మాట్లాడలేడు. కాబట్టి ప్రేమన సహోదరుడా, సహోదరి, నా జీవితంలో నేను స్వతహాగా అనుభవించిన సాక్ష్యమే ఇది. నా జీవితంలో, నా కుటుంబంలో వెలుగు దీపం వెలిగినప్పుడు నా హృదయంలో నేను యేసు ప్రభు వారిని చేర్చుకోలేదు. కాబట్టి నీ యొక్క నాకు అవకాశం దొరుకుతూ వచ్చింది. కానీ ఆ అవకాశాన్ని నేను తృణీకరించినాను, ఆ యొక్క అవకాశాన్ని నేను వదిలిపెడుతూ వచ్చినాను. ఇప్పుడు అనిపిస్తూ వస్తుంది, నేను ఇలా వాక్యం చెప్తూ వస్తుంటే, దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వస్తుంటే, ఆ యొక్క వెలుగుతున్న దీపం ఎంతో సంతోషపడి ఉండేది. నా యొక్క వాయిస్ వినబడితేనే నిద్రలో ఉన్న లేచే మనిషి వాడు వచ్చినాడు తలుపు తీయమని చెప్పే ఒక స్వరము వినలేకపోతూ వస్తాం. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక సాయంకాలం యేసు ప్రభు వారు నాకు సూచించేది ఏంటి అంటే, అయ్యా నువ్వు బ్రతికి ఉన్నప్పుడే నీకు అవకాశాలు ఉంటూ వస్తాయి. నువ్వు బ్రతుకున్నప్పుడే, నీకు సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇంటిని నువ్వు ఏం చేస్తూ రావాలా, చక్కబెట్టుకోవాలని దేవుని యొక్క ఆశ.